Oh, guys, this is one of the very sad story to tell you actually. సో మా ఇంట్లో అయితే లైక్ వన్ ఆఫ్ మై కజిన్ మాకు దగ్గర రిలేటివ్ అయిన సిస్టర్ వాళ్ళ కొడుకు రీసెంట్ గా కోకోనట్ ట్రిప్కి వెళ్ళాడు. ట్రిప్కి వెళ్ళిన తర్వాత అక్కడ తను వాటర్ లో కొట్టుకొని చనిపోయారు. సో దట్ వాస్ సో 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 ఎమోషనలీ వెరీ డిస్టర్బ్డ్ ఇన్ మై మైండ్. సో నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఐ నో యూ పీపుల్ ఆర్ వెరీ క్రేజీ అబౌట్ ట్రిప్ అన్ని, లైక్ ఫొటోస్, ట్రిప్స్, ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ విల్ గివ్ అస్ సో మచ్ ఎక్సైట్మెంట్ మనం బయటకు వెళ్తున్నప్పుడు. బట్ యాజ్ ఎ పేరెంట్ అంత ఎంకరేజింగ్గా తను పంపించి వస్తాడు అని పంపించిన కొడుకుని అసలు రాకుండా అక్కడే అలా వెళ్ళిపోయేసరికి అసలు తన బాధ నేను ఊహించుకుంటే కూడా నా వల్ల అవ్వట్లేదు. బట్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం లిటిల్ అలర్ట్గా ఉండండి. బికాజ్ మనకి ఫొటోస్ అని అదని ఇదని అసలు మనం మైండ్ మొత్తం మరిచిపోయి అసలు అందులో మునిగే అంత అవసరం ఏమీ లేదు. బికాజ్ ఒక్క నిమిషం ఇలా రెప్పపాటు కాలంలో తను కొట్టుకొని వెళ్ళిపోయాడు, అసలు చనిపోయాడు. తను పడ్డ కష్టం, వాళ్ళ మదర్ ఎంతో కష్టపడి తను చదివించుకుంటుంది, ఇంకా అయిపోయింది తన స్టడీస్, ఇంకా ఫ్యామిలీకి హీస్ బ్యాక్ బోన్ అన్న టైంలో దిస్ ఇన్సిడెంట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ డిస్టర్బింగ్ అవర్ ఫ్యామిలీ. సో ఎవరైనా whoever planning for trips or whatever, wherever you people are going, just ఒకసారి ఎంజాయ్మెంట్ ఎంత ఇంపార్టెంటో at the same time your parents, your family, your life is more precious than all of those things. సో కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడైనా డేంజరస్గా అనిపిస్తే రిస్క్ తీసుకోకండి, అసలు వెళ్ళి అక్కడ మీరు ఇబ్బందులు పడకండి. సో దయచేసి ఐఎమ్ సో 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 సాడ్ అబౌట్ దిస్. సో జాగ్రత్తగా ఉండండి గైస్.